విద్య, వైద్యం అనేది ప్రజల హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో 17 మెడికల్ కాలేజీలను పేదవాడు మెడికల్ విద్య అందాలని, పేదవాడికి వచ్చి అట్ ద సేమ్ టైం హాస్పిటల్ ద్వారా మెడికల్ వైద్యం అందాలని ప్రవేశపెట్టిన కాలేజీలు ఇవి. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన మనుషులకు ఇచ్చుకోవాలని మెడికల్ కాలేజీలను వీటినన్నింటినీ టోటల్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ప్రైవేట్ పరం చేశాడంటే పీపీపీ విధానం అంటే టోటల్ ప్రైవేటిజం చేయడమే. అందులో గవర్నమెంట్కి ఏం మెయింటెనెన్స్ ఏమి ఉండదు. పేదవాడు విద్య డబ్బులు కట్టి చదువుకోలేడు. అదేం సేమ్ వచ్చి హాస్పిటల్ పెట్టాడంటే పేదవాడు ప్రైవేట్లో డబ్బులు కట్టి హాస్పిటల్లో చూసుకోలేడు. అందువల్ల వీటికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల సానం కోటి సంతకాల సేకరణలో ఈ మన పబ్లిసిటీ వింగ్ తరపున ఒక 25,000 చేసి సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో టోటల్ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు అని చెప్పి వాళ్ళందరి దగ్గర చేశారు. పీపీపీ విధానం అంటే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో వీటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడు, వీటి వల్ల జరిగే నష్టాలు అన్ని స్టూడెంట్లకు వివరిస్తే వాళ్ళే స్వచ్ఛందంగా పెట్టారు సంతకాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని కార్యక్రమానికి పిలుపునిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా, ఎందుకంటే పీపీవీ వలన భవిష్యత్తుకు జరగబోయే నష్టాల గురించి తెలుసుకోవటం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు మాత్రమే పెట్టాలని పిలిపించారు. ఇవాళ కోటి కాదు, కోటికి పైబడి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ క్యాంపెయిన్ పెట్టినా కూడా ఉత్సాహంగా వచ్చి వాళ్ళు సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఎందుకంటే ఇళ్లమ్మటి వెళ్ళే కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే పట్టణాల్లో టెంట్లేసి సంతకాలు పెట్టించే కార్యక్రమం తీసుకున్నా, ఇవాళ ఒక కులం అని కాకుండా, ఒక మతం అని కాకుండా, ఒక ప్రాంతం అని కాకుండా, ఒక రాజకీయ పార్టీ అని కూడా కాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వాళ్ళు సంతకాలు చేస్తూ కూడా చెప్పారు, మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నష్టం కలిగిపోతూ ఉంది, పేద ప్రజలకి నష్టం కలిగిపోతూ ఉంది, పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు వస్తాయి, పేదల హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉండవనే భావంతోనే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ సంపూర్ణమైనటువంటి మద్దతుని సంతకాలు చేయటం ద్వారా, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ పబ్లిసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హరిప్రసాద్ రెడ్డి తను సొంతంగా తనకి సంబంధించినటువంటి ఆయా జిల్లాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో క్యాంపులు పెడతాం, కాలేజీ దగ్గరికి వెళ్ళటం, విద్యార్థులకి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ కాలేజీల నిర్మాణం వల్ల, ఆ కాలేజీలు రావటం వల్ల జరుగుతున్నటువంటి లాభాలని ప్రజలకు వనగూడే ప్రయోజనాలు చెప్పడంతో పాటుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ విధానం వల్ల, పీపీపీ విధానం వల్ల భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుందన్న అంశాలని ప్రత్యేకంగా చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. నిజంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా హరిప్రసాద్ రెడ్డిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే తను ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా అసలు ప్రజల్లో దీని పట్ల ఏ విధమైనటువంటి భావన ఉంది, మనం ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన అవుతుందనే ఉద్దేశంతో మొట్టమొదటి మాకు చెప్పి కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ రోజు రోజు కూడా ఆ ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి చొరవ, ఎందుకంటే ఈ ప్రభుత్వం తప్పుడు విధానంతో ముందుకు సాగుతుందనే భావాన్ని చెప్తున్నటువంటి వైఖరిని ఇస్తున్న తర్వాత ఆయన మరింతగా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. 25,000 మంది సంతకాలు పెట్టమంటే మామూలు ఆషామాషి కాదు. వాళ్ళ బహుశా రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనే చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహుశా చరిత్రలో ఇదొక చరిత్ర, ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే ఒక చరిత్రగా మారబోతూ ఉంది ఈ సంతకాల ఉద్యమం అనేది. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి, భేషజాలకు వెళ్ళొద్దు.
ఎందుకంటే ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇదేదో నీ రాజకీయ పార్టీకి సంబంధించిన నీ ఇష్టం వచ్చి చేసుకోమని మేము కూడా చెప్తాం. ఇది కానీ రాష్ట్రానికి సంబంధించింది, పేద ప్రజలకు సంబంధించింది. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని వాళ్ళ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి, ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు చెప్తా ఉన్నారు, మేధావులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి మాట ఇవాళ అందరి నోట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలా, ఏదైతే ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నావో ఆలోచనలు విరమించుకోవాలా. ఇది ప్రభుత్వ పరంగానే నడపాలి, ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజీని ముందుకు తీసుకెళ్లాలా. ఏదో నాకు అధికారం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాననే భావంతో పోతే చరిత్రలో చూసాం, ప్రభుత్వాలు కోకటి వేళ్లతో పెకిలించి వేయబడినటువంటి సందర్భాలు అనేకం కనపడతా ఉన్నాయి. అదే పరిస్థితులు ఈ రాష్ట్రంలో రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు, కోకటి వేళ్లతో పెకిలించే కార్యక్రమాన్ని తీసుకుంటారు.